అసలు స్కూల్కే వెళ్లకుండా అంటే ఏ ఒక్క రోజు కూడా స్కూల్ మొహం చూడకుండా 77 ర్యాంకు ఐఐటీలో కొట్టాడు ఒక బనిబ్రత అని చెప్పి ఒక కుర్రాడు. విదిష అని చెప్పి నీట్లో 95 ర్యాంక్ కొట్టింది. మా టార్గెట్ కూడా నేనేమో ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్, నేనేమో ఎయిమ్స్లో డాక్టర్ చదువుతాను అంటున్నారు. చదివేస్తున్నారండి, జాయిన్ అయిపోతున్నారు ఈ సంవత్సరం. చూడండి ఎంత గొప్ప స్టోరీయో. ఎల్కేజీ యూకేజీలకే లక్షల్లో ఫీజులు, 10th క్లాస్కి వచ్చేపాటికి రెసిడెన్షియల్లో పెట్టేసి విపరీతంగా రుద్దేస్తూ ఉంటాం పిల్లల్ని, అయినా కానీ ర్యాంక్ రాదు. ఇక ఇంటర్మీడియట్ చెప్పక్కర్లేదు, ఇక లాంగ్ టర్మ్లు, ఐఐటి కోచింగ్లు ఇవి ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని చదివారండి. ఈ మధ్య ట్రెండ్ మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో స్టార్ట్ అయిపోయింది. ఈ స్కూల్స్ టార్చర్ తట్టుకోలేక, అంటే ఒకవైపేమో ఈ ఫీజులు, అక్కడ ఏమైనా చెప్తారంటే ఏమి చెప్పరు, బట్టి 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 రుద్ది 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 వీళ్ళ బుర్రల్ని ఎదగకుండా చేసేస్తున్నారు అని కొంతమంది తల్లిదండ్రులు, తెలివిగల తల్లిదండ్రులు, ధైర్యం ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్న తల్లిదండ్రులు అండి. ప్రణతి అండ్ స్వరూప్ వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు. వీళ్ళు బెంగాల్లో ఉంటారు, ప్రస్తుతం బెంగాల్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. తండ్రి డిఆర్డిఓలో సైంటిస్ట్, తల్లి ఏమో స్కూల్ టీచర్. ఎలాగో స్కూల్ టీచర్ని కదా అని చెప్పి ఆమె ఐడెంటిఫై చేసిందండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అబ్బా ఏంటి ఈ పిల్లల్ని ఎలా రుద్దేస్తున్నారు, వీళ్ళు ఎదుగుతారా, ఎదిగినా పనికొస్తారా అనిపించి ఆపేసి ఇంట్లోనే ఇక 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ మహాతల్లి ఇంట్లోనే, అంటే ఆల్రెడీ ఆవిడ బీఈడీ చేసింది, కానీ మనలో కూడా చాలామంది బీఈడీ చదివిన తల్లిదండ్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు, స్కూల్ ఆడికి అప్పు చెప్పేస్తున్నారు, వాడే చెప్పుకుంటాడు. ట్యూషన్ కూడా వేరే వాడికి అప్పు చెప్పేస్తారు తప్పించి కాస్త కాన్సెప్ట్ చదువు, లేకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదువు, లేకపోతే వీళ్ళకి తెలిస్తే కాస్త చెప్పడానికి ట్రై చేస్తున్నారా, లేదు. కానీ ఈ తల్లి ఆదర్శం అండి. ప్రణతి అనే తల్లి ఎంత ఆదర్శం అంటే, ఆమె చాలా విషయాలు వదిలేసుకుంది, కాస్త త్యాగాలు కూడా చేసింది, పిల్లలతో కూర్చుంది, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ చక్కగా చదివించిందండి. కాబట్టే ఈరోజు ఐఐటీలో 77 ర్యాంక్, ఆల్ ఇండియా నీట్లో 95 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ ఫొటోస్ కూడా ఇస్తున్నాను, డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా కలిసి వచ్చేసిందా, ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయంటే లేవు. ఆయన కూడా మామూలు ఎంప్లాయే, నెలకు ₹1,00,000 తెచ్చుకునే ఉద్యోగస్తుడు, హైదరాబాద్లో మధ్యతరగతి జీవితం. మీకు తెలియదేముంది. కానీ వల్లో పడలేదు, ఎవడు ఉచ్చులో పడలేదు. ఇక్కడ 10th క్లాస్ వరకు అయిపోయిన తర్వాత ఒక ఐఐటీజీ కోచింగ్కి మాత్రం ఒక చోటకు పంపించారు. ఆ స్టాండర్డ్ మరి మెయింటైన్ చేయాలి కదా అని చెప్పి అది ఉపయోగించుకున్నారు. పైపెచ్చి పిల్లలు ఈ కాన్సెప్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే, కొలంబియాలో జూనియర్ ఒలింపియాడ్ కూడా ఈ పిల్లాడు సక్సెస్ చేశాడండి. ఇలాంటి స్టోరీస్ ఎంత ఉపయోగపడతాయి అంటే ఆలోచిద్దాం, ఒకసారి ఇలాంటివి ఆలోచిద్దామండి. ఈ రొటీన్గా రుద్దేసే స్కూల్స్ని నమ్ముకుందామా, కాన్సెప్ట్ని నమ్ముకుందామా? సినిమాల్లో చాలామంది చెప్తున్నారు, ఏం చేద్దామంటారు, మీరే చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.